మక్కబీయులు మొదటి గ్రంథము 7వ అధ్యాయము. దెమేత్రియా రాజు బకిడసు అల్కిమోసు యూదయాకు రాక. 151వ ఏట సెల్యూకసు కుమారుడు దెమేత్రియసు రోము నుండి తప్పించుకొనెను. అతడు కొద్దిమంది అనుచరులతో మధ్యధర సముద్ర తీరమునందలి ఒక పట్టణమును చేరుకొని అచ్చట తన్ను తాను రాజునిగా ప్రకటించుకొనెను. ఒకమారు అతడు తన పూర్వుల రాజభవనమునకు వెళ్ళుచుండగా అతని సైనికులు లీసియాసును అంతియోకసును బంధించి వారిని అతని ఎదుటకు తీసుకుని రాగోరిరి. కాని దెమేత్రియసు నేను వారి మొగము చూడదలుచుకోలేదనెను. కనుక సైనికులే వారిని వధింపగా దెమేత్రియసు సింహాసనమును ఆక్రమించుకొనెను. అప్పుడు ఇశ్రాయేలీయులలోని దుర్మార్గులను భక్తిహీనులనైన ప్రజలు కొందరు అల్కిమోసు నాయకత్వము క్రింద ప్రోగై దెమేత్రియసును చూడవచ్చిరి. ఈ అల్కిమోసునకు ప్రధాన యాజకుడు కావలియునన్న కోర్కె మిక్కుటముగా నుండెను. వారు మిగిలిన యూదుల మీద నేరము మోపుచు, అయ్యా, యూదా అతని సోదరులు నీకు మద్దతుని ఇచ్చిన వారినెల్లా సంహరించిరి. వారు మమ్ము మా దేశము నుండి వెడలగొట్టిరి. ఇప్పుడు నీకిష్టమైన ఉద్యోగిని ఒకరిని మా దేశమునకు పంపుము. యూదా మా ఆస్తిపాస్తులను నీ మండలములను ఎట్లు నాశనము చేసెనో అతడే పరిశీలించి చూడగలడు. ఆ సోదరులను వారికి తోడ్పడిన వారిని అతడే శిక్షించునని చెప్పిరి. రాజు యూఫ్రటీసు నదికి ఆవలి మండలములకు అధిపతియు తనకు మిత్రుడగు బకిడసును పనికి ఎన్నుకొనెను. అతడు రాజునకు నమ్మిన బంటు, ఆ రాజ్యమున ముఖ్యుడు. దెమేత్రియసు భక్తిహీనుడైన అల్కెమోసును ప్రధాన యాజకునిగా నియమించి బకిడసుతో పాటు అతనిని కూడా యూదయాకు పంపెను. అల్కెమోసు యూదుల మీద పగ తీర్చుకున్నటకు అధికారము కూడా పొందెను. ఆ ఇరువురును పెద్ద సైన్యముతో వచ్చి యూదయాను చేరుకొనిరి. బకిడసు మనము సంధి చేసుకుందము రెండని వంచనతో యూదా యొద్దకును అతడి సోదరుల వద్దకును దూతలను పంపెను. కాని అతడు పెద్ద సైన్యముతో వచ్చినందున ఆ సోదరులు అతని మాటలు నమ్మరేరి. అయినను కొందరు ధర్మశాస్త్ర బోధకులు బకిడసును అల్కిమోసును కలుసుకొని న్యాయసమ్మతమైన సంధి సూత్రములను గూర్చి చర్చ జరుపుటకు వచ్చిరి. సంధి కొరకు వారిని మొదట సందర్శించిన వారు హాసిదీయులు అను భక్త బృందము. వారు అల్కిమోసు అహరోను తెగకు చెందిన యాజకుడు కనుక అతడు సేనలతో వచ్చినప్పుడు తమకెట్టి హానియు తలపెట్టడులే అని అనుకొనిరి. అల్కిమోసు కూడా తాను సంధి చేసుకొనుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పెను. హాసదీయులకు గాని వారి మిత్రులకు గాని ఎట్టి కీడును తలపెట్టనని భాష చేసెను. అందుచేత వారు అతని యందు నమ్మకముంచిరి. కాని అతడు వారిని నమ్మించి వారిలో 60 మందిని ఒక్క రోజునని మట్టు పెట్టించెను. ఆ రీతిగా వారు నీ భక్తుల నెత్తురు చిందించిరి. వారి శవములు యెరూషలేము చుట్టూను కుప్పలు పడి ఉన్నవి. వారిని కరణము చేయి దిక్కు కూడా లేదయ్యనను వేదవాక్యము నెరవేరెను. ఈ సంఘటనమును చూచి ప్రజలెల్లరూ మిగుల భీతిల్లి అల్కిమోసు బకిడసు సత్యమును గాని ధర్మమును గాని పాటించువారు కాదు, వారు ప్రమాణము చేసియు మాట నిలబెట్టుకోరైరి అనిరి. అంతటా బకిడసు యెరూషలేము నుండి వెడలిపోయి బేత్సయితున విడిది చేసెను. అతడు భక్తులకు యూదులను తన పక్షమును అవలంబించిన తిరుగుబాటు యూదులను కూడా బంధించి వధించెను. వారి శవములను పెద్ద గుంతలో త్రోయించెను. తరువాత అతడు అల్కెమోసును యూదయాకు అధిపతిని చేసి అతనికి సహాయము చేయుటకు సైన్యమును నియమించి తాను రాజునొద్దకు వెడలిపోయెను. అల్కిమోసు ప్రధాన యాజకుడిగా
తన పదవిని సుస్థిరము చేసుకొనుటకు గాను నానా ప్రయత్నములు చేసెను. దేశములో శాంతిని భంగపరచు తిరుగుబాటుదారులందరూ అతనితో చేరిపోయిరి. వారు యూదయ అంతటిని ఆక్రమించుకొని యూదులను ముప్పతిప్పలు పెట్టిరి. అల్కిమోసు అతని అనుచరులు అన్ని జాతి వారి కంటే కూడా అధనముగా దేశమునకు కీడు చేయుచున్నారని యూదా గ్రహించెను. కనుక అతడు యూదయ అంతటను సంచరించి అల్కిమోసు పక్షమును అవలంబించిన వారికి ప్రతీకారము చేసెను. వారిని పట్టణములలో నుండి పల్లెలకు పోనీయకుండా ఆటంకము కలిగించెను. యూదా అతడు అనుచరులు బలవంతులగుచున్నారనియు వారిని ఎదిరించు శక్తి తనకు లేదనియు అల్కిమోసు గ్రహించెను. కనుక అతడు రాజునొద్దకు పోయి వారి మీద పెద్ద నేరములు మోపెను. నికానోరు యూదయకు వచ్చుట కఫర్సలము యుద్ధము. రాజు తన సైన్యాధిపతులలో ప్రసిద్ధుడును యూదులకు బద్ధ వైర్యును అగు నికానోరును యూదయకు పంపెను. యూదులను మొదలంట తుడిచివేయవలయుననియు ఆజ్ఞ ఇచ్చెను. అతడు పెద్ద సైన్యముతో యెరూషలేము చేరుకొని కపట బుద్ధితో మనము సంధి చేసుకొందము రండని యూదాకును అతని సోదరులకును కబురు పంపెను. మీకును నాకును జగడమేలా? నేను చిన్న సైనిక దళమును వెంట పెట్టుకొని మీ వద్దకు వత్తును, మీతో స్నేహపూర్వకముగా మాటలాడుదును అని చెప్పెను. అతడు తాను చెప్పినట్లే వచ్చి యూదాను కలుసుకొనెను. వారిరువురును స్నేహపూర్వకముగా పలకరించుకొనిరి. ఆయనను అతని పక్షము వారు యూదాను పట్టుకుని పోవుటకు సన్నద్ధునైరి. నికానోరు ద్రోహబుద్ధితో తన చెంతకు వచ్చినని గ్రహించి యూదా భయపడెను. కనుక అతడు నికానోరును మరలా కలుసుకొనలేదు. శత్రు సైన్యాధిపతి తన గుట్టు బయటపడినదని తెలుసుకొని యెరూషలేము నుండి వెడలిపోయెను. అతడు కఫర్సలమ వద్ద యుద్ధరంగమున యూదులను కలిసికొనెను. ఆ రణమున శత్రు సైనికులు 500 మంది మడసిరి. మిగిలిన వారు యెరూషలేము దుర్గమునకు పారిపోయి దాగుకొనిరి. నికానోరు బెదిరింపులు. తరువాత నికానోరు సియోను కొండకు వెళ్ళెను. యాజకులను పెద్దలు ఎదురు వచ్చి అతనికి స్వాగతము చెప్పిరి. తాము రాజు శ్రేయస్సు కొరకు అర్పించుచున్న దహన బలిని దర్శించుటకు అతనిని ఆహ్వానించిరి. కాని అతడు వారిని ఎగతాళి చేసెను. వారి మీద ఉమ్మివేసి వారిని మైలపరచెను. గర్వముగా మాటలాడెను. మీరు యూదాను అతని సైన్యమును వెంటనే నా చేతికి అప్పగింపరేని నేను యుద్ధమున విజయమును చేపట్టి తిరిగి వచ్చిన తరువాత ఈ దేవలమును నిలువుగా కాల్చివేసెదను అని రౌద్రముగా ప్రతిజ్ఞ చేసి నిప్పులు క్రక్కుచు వెళ్ళిపోయెను. అంతటా యాజకులు తిరిగిపోయి పీఠమునకును దేవాలయమునకును అభిముఖముగా నిలిచి కన్నీరు కార్చుచు, ప్రభు, నీవు ఈ దేవాలయము నీ పేరు మీదుగా వెలయునట్లు చేసితివి. ఇచ్చట నీ ప్రజలు ప్రార్థనలను అర్పింపవలయునని నిర్ణయించితివి. నీవు ఈ దుండగుని ఇతని సైన్యమును శిక్షింపుము. వీరు కత్తివాతబడినట్లు చేయము. వీరు నిన్నెట్లు దూషించిరో నెప్తికి తెచ్చుకొనము. వీరిలో ఒక్కని కూడా మిగులనీయకము అని మనవి చేసిరి. నికానోరు పరాజయము. నికానోరు యెరూషలేము నుండి వెడలిపోయి బేత్‌హోరోనున దండు విడిసెను. అచట సిరియా నుండి వచ్చిన క్రొత్త దండు కూడా అతని సైన్యమున చేరెను. యూదా 3000 మందితో అడాస వద్ద శిబిరము పన్నెను. అతడు, ప్రభు, పూర్వము అసిరియా రాజు దూతలు నిన్ను దూషింపగా నీ దేవదూత వెళ్ళి వారి సైనికులను 185,000 మందిని సంహరించెను. ఆ రీతినే నీవు నేడు ఈ సైన్యమును కూడా మట్టుపెట్టుము. అప్పుడు నీ దేవాలయమును అవమానించినందుకు గాను
నికానోరు శిక్షను అనుభవించెనని ఎల్లరును గ్రహింతురు. అతని దుష్టత్వమునకు తగినట్లుగా అతనిని శిక్షింపుమని ప్రార్థించెను. అదారు నెల 13వ దినమున ఉభయ సైన్యములు తారసిల్లి పోరు జరపగా శత్రు సైన్యములు పరాజయమునందెను. అందరికంటే ముందుగా నికానోరే ప్రాణములు కోల్పోయెను. అతని సైనికులు తమ నాయకుడు కూలుటను చూచి ఆయుధములు విసిరివేసి పారిపోయిరి. యూదులు వారిని అడాసు నుండి గేసేరు వరకును దినము పొడుగున తరిమి కొట్టిరి. వారు బూరల నూదుచు శత్రువులను వెన్నాడిరి. ఆ మ్రోత విని చుట్టుపట్ల గల యూదయ గ్రామముల నుండి ప్రజలు ప్రోగై వచ్చి పారిపోవు శత్రువులను అడ్డగించిరి. కనుక వారు వెనుకకు మరలి తమ్ము వెన్నాడు యూదుల వైపు పరుగెత్తిరి. యూద సైనికులు శత్రువులనొక్కరిని కూడా తప్పించుకోనీకుండా ఎల్లరిని కత్తివాత కెరచేసిరి. ఇశ్రాయేలీయులు శత్రువుల నుండి కొల్ల సొమ్ము ప్రోగు చేసుకొనిరి. నికానోరు తలను అతడంత దర్పముతో ఎత్తి చూపిన కుడి చేతిని తెగనరికిరి. ఎల్లరను చూచుటకుగాను వారిని యెరూషలేమునకు కొనిపోయిరి. ప్రజలు అమితానందము చెంది ఆ దినము గొప్ప ఉత్సవము చేసుకొనిరి. ఏటేటా అదారు నెల 13వ దినము ఉత్సవము చేసుకోవలీనని శాసనము చేసిరి. అటు తరువాత కొంతకాలము పాటు యూదయ దేశమున శాంతి నెలకొనెను. సీరా పుత్రుడైన యేసు జ్ఞానగ్రంథము 19వ అధ్యాయము. త్రాగుబోతు సంపన్నుడు కాజాలడు, చిన్న విషయములలో జాగ్రత్త చూపనివాడు క్రమముగా నశించుము. మధువు ముదితలు విజ్ఞుల జ్ఞానమును చెరతురు. వేశ్యలను కూడువాడు శీలము కోల్పోవును. శీలము కోల్పోయినవాడు ప్రాణహాని తెచ్చుకొనును. కుళ్ళు పట్టి పురుగురు పడి చచ్చును. వదరుబోతుతనము. ప్రజలను సులభముగా నమ్మువాడు తెలివి లేనివాడు. పాపము చేయువాడు తనకు తానే హాని చేసుకొనును. దుష్కార్యములందు అనురక్తి చూపువాడు నిందితుడగును. వాచాలత్వమును కట్టిపెట్టువాడు పాపమును జయించును. ఒకరి నుండి విన్నదానిని ఇతరులకు చెప్పకము, అప్పుడు నీవు పశ్చాత్తాపపడవలసిన అవసరముండదు. నీవు విన్న సంగతిని ఇతరులకు చెప్పకము. ఇతరులకు చెప్పకుండుట పాపహేతువైననే తప్ప మిత్రులకు గాని శత్రువులకు గాని దానిని చెప్పవద్దు. నీ నుండి ఆ వర్తమానమును వినినవాడు నిన్ను శంకించును, అటు పిమ్మట నిన్ను కూడా ద్వేషించును. నీవేదైనా సంగతిని విన్నచో దానిని నీతోనే సమసిపోనిమ్ము, భయపడకుము. దానివలన నీ కడుపు పిగిలిపోదు. మూర్ఖుడు తాను విన్న రహస్యమును దాచలేక ప్రసవ వేదనను అనుభవించు స్త్రీ వలె బాధపడును. తొడలో దిగబడిన బాణమెట్టులో మూర్ఖుని ఎదలోనున్న రహస్య వార్తలట్లుండును. మనము విన్నదంతా నమ్మకూడదు. నీ మిత్రుడేదో పాడుపని చేసెనని వార్త పొక్కినచో అతనినే అడుగుము. అతడట్టి పనిని చేసియుండకపోవచ్చును. ఒకవేళ చేసినను మరలా దానిని చేయబోడు. నీ ప్రక్కవాడేదో పాడుమాట చెప్పెనని వార్త పుట్టినచో అతనినే అడుగుము. అతడట్టి మాట చెప్పియుండకపోవచ్చును. ఒకవేళ చెప్పినను మరలా ఆ మాటను చెప్పడు. నీ మిత్రుని గూర్చి ఏదో వదంతి పుట్టినచో అతనినే అడుగుము. అది అపనింద కావచ్చును. మనము వినిన దానినెల్లా నమ్మరాదు. ఒక్కొక్కసారి నరునికి నోరు జారవచ్చును, కాని అతడా మాటను ఉద్దేశపూర్వకముగా అనియుండకపోవచ్చును. నోటి మాటలలో తప్పులు దొరలని వాడెవడు? ప్రక్కవానిని గూర్చి ఏదో విని వానిని కోపింతువేని వాని మీదికి వెళ్ళక ముందసలు సంగతి ఏమో అడుగుము. మహోన్నతుని ధర్మశాస్త్రం అతనికి తీర్పు చెప్పును. నీవు శాంతింపుము. దేవుని మన్నాలను పొందుటకు మొదటి మెట్టు దైవభీతి. విజ్ఞానము కలవానిని ప్రభువు ఆదరించును.
ప్రభువు ఆజ్ఞల నెరుగుటయనిన జీవనదాయకమైన విద్యను పొందుట, ఆయనకు ప్రీతిగొల్పు పనులు చేయుట, జీవన వృక్ష ఫలములను భుజించుట. సద్విజ్ఞానము, దుష్ట విజ్ఞానము. విజ్ఞానమెల్లా దేవునికి భయపడుటయే, విజ్ఞానమెల్లా దైవాజ్ఞలను పాటించుటయే, ఆ ప్రభువు సర్వాధిపత్యమును గుర్తించుటయే. సేవకుడు యజమానుని ధిక్కరించినచో తరువాత అతని మాట విన్నచో అతని కోపము తగ్గదు. దుష్టత్వమును గూర్చి నీకు విశేషముగా తెలిసియున్నను, దాని వలన నీవు విజ్ఞుడవు కాజాలవు. పాపాత్ముల సలహాలను పాటించుటలో విజ్ఞత లేదు. కొందరు తమ తెలివిని దుష్కార్యములకు వినియోగింతురు, కొందరు తెలివి లేకపోవుట వలనని మూర్ఖులగుదురు. తెలివి కలవాడయ్యుండి ధర్మ విధులను మీరుట కంటే మందబుద్ధి అయ్యుండి దైవభీతితో బ్రతుకుట మేలు. నరుడు ధీమంతుడైన ధర్మవర్తనుడు కాకపోవచ్చును. తన కార్యమును నెరవేర్చుకొనుటకే అతి వినయమును ప్రదర్శింపవచ్చును. కొందరు దుర్మార్గులు దుఃఖాక్రాంతుల వలె వంగి నడతురు, కాని లోపల వంచకులై ఉందురు. అట్టివారు మొగము ప్రక్కకు త్రిప్పుకొని నీ మాటలు విననట్లే నటింతురు, కాని నీ ఊహింపని గడియలో వచ్చి నీ మీద పడిదరు. ప్రస్తుతము చెడ్డకు పాల్పడకున్నను అవకాశము దొరికినప్పుడు దుష్కార్యములు చేసి తీరుదురు. నరుని ఆకారమును బట్టియే అతడెట్టివాడో చెప్పవచ్చును. మొదటిసారి చూచినప్పుడే అతని తెలివిని అంచనా వేయవచ్చును. నరుని బట్టలు, నవ్వు, నడక అతని శీలమును పట్టి ఇచ్చును. 20వ అధ్యాయము. మౌనము, సంభాషణము. తగని సమయమున మందలించుట అనునది కలదు. ఉచితముగాని సమయమున మౌనముగా నుండుటయే మేలు. కోపముతో మండిపడుట కంటే మందలించుటయే మెరుగు. తన తప్పు నొప్పుకొనువాడు శిక్షను తప్పించుకొనును. బలవంతముగా తన వాదమును నెగ్గించుకోచూచుట నపుంసకుడు యువతిని చెరుపగోరినట్లే యగును. కొందరు మితముగా మాటలాడుటచే జ్ఞానులనబడుదురు, కొందరు అమితముగా మాటలాడుటచే చెడ్డ పేరు తెచ్చుకొందురు. ఏమి మాటలాడవలయునో తెలియక కొందరు మౌనముగా ఉందురు. ఎప్పుడు మాటలాడవలయునో తెలిసి కొందరు మౌనము వహింతురు. జ్ఞాని తగిన సమయము లభించు వరకు మౌనముగా నుండును. కాని గొప్పలు చెప్పుకొను మూర్ఖునకు ఉచిత సమయము తెలియదు. అమితముగా ప్రేలెడు వానిని జనులు అసహ్యించుకొందురు. మాటలాడుటకు తమకు అవకాశమీయని వానిని నరులు తిరస్కరించెదరు. విపరీత పరిస్థితులు. ఒక్కొక్కసారి దురదృష్టము వలన లాభమును, అదృష్టము వలన నష్టమును కలుగును. కొన్నిసార్లు ఉదారముగా ఇచ్చుట వలన లాభము కలుగదు. కొన్నిసార్లు మాత్రము రెండింతలుగా ఫలితము కలుగును. కొందరు గౌరవం పొందుట వలననే హీనులగుదురు, కొందరు హీనదశ నుండి గౌరవ పదమును చేరుకొందురు. ఒక్కొక్కసారి కొద్ది సొమ్మునకే చాలా వస్తువులు వచ్చినట్లు కనిపించును, కాని కడన ఆ వ్యాపారంలో 2 రెట్లు నష్టము కలుగును. జ్ఞాని వివేకముతో మాటలాడి నరుల మన్నన పొందును. మూర్ఖుడెల్లరినీ మెచ్చుకొనినను ఏ ఫలితమును పొందడు. మూర్ఖుని నుండి బహుమతి పొందుట వలన లాభము లేదు. అతడు గ్రహీత నుండి ప్రతిఫలం ఎక్కువగానే ఆశించును. అతడు తక్కువగానిచ్చి ఎక్కువగా విమర్శించును. వార్తావహుని వలె పెద్ద గొంతు చేసుకొని అరచుము. ఈనాడు ఏదైనా ఇచ్చినా రేపు దానిని తిరిగి ఇచ్చివేయుమనను. అతడు
వట్టి నీచుడు. అటు పిమ్మట మూర్ఖుడు, నేననినా ఎవరికినీ ఇష్టము లేదు, నేను చేసిన సత్కార్యములనెవరునూ మెచ్చుకొనుట లేదు, నా ఉప్పు తిన్నవారే నా చాటున నన్ను తోలనాడుచున్నారు అని వాపోవును. అట్టివాని నెల్లరును నిరతము గేలి చేయుదురు. అనుచిత సంభాషణలు కల్లలాడుట. రాళ్ళు పరచిన నేలమీద జారిపడుట కంటెను నోరు జారుట ఎక్కువ హానికరము. ఆ రీతిననే దుష్టుల పతనము త్వరితగతిన సంభవించును. మర్యాద నెరుగని మనుష్యుడు పామరులు మాటిమాటికి చెప్పుకొను బూతు కథ వంటివాడు. మూర్ఖుడు సుభాషితము పలికినను ఎవరునూ వినరు. అతడు అనుచితమైన కాలముననే దానిని పల్కును. నరుడు నిరుపేదయైన పాపము చేయడేని అంతరాత్మ అతడిని నిందింపదు. నరుడు అవమానము వలన తన మూర్ఖ దృష్టి వలన జీవితమును కోల్పోవచ్చును. కాదనలేక మిత్రుని వేడుకోలును అంగీకరించువాడు అనవసరముగా అతనిని శత్రువును చేసుకొనును. అబద్ధము నరుని శీలమునకు మచ్చ తెచ్చును. అది ఎల్లప్పుడును అజ్ఞానుల పెదవులపై ఉండును. అలవాటు చొప్పున అబద్ధములాడువానికంటే దొంగ మేలు, కాని ఆ ఇరువురికి నాశనము తప్పదు. బొంకులాడుట వలన అవమానము కలుగును. ఆ అపకీర్తి ఏ నాటికినీ తొలగదు. జ్ఞానికి ఘనత అపాయము. జ్ఞాని తన విజ్ఞాన వాక్యముల వలన రాణించును. తన పలుకుల ద్వారా ప్రముఖుల మన్ననలు పొందును. నేలను దున్నువానికి మంచి పంట పండును. ప్రముఖులు తమ్ము మెప్పించిన వాని అపరాధమును మన్నింతురు. లంచములు బహుమతుల వలన జ్ఞానులు కూడా గ్రుడ్డివారగుదురు. అవి వారి నోటికి చిక్కములై వాని నుండి సద్విమర్శలు వెలువడనీయవు. దాచియుంచిన విజ్ఞానము గుప్తమై ఉన్న నిధి వంటిది. ఆ రెండింటి వలనను ప్రయోజనము లేదు. తన విజ్ఞానమును దాచియుంచిన వానికంటే తన మూర్ఖత్వమును దాచియుంచినవాడు మెరుగు. 21వ అధ్యాయము. పాపము. కుమార, నీవు ఇదివరకే పాపము చేసియుంటివేని మరలా చేయవద్దు. పూర్వము చేసిన తప్పులను మన్నింపుమని దేవుని వేడుకొనుము. సర్పము నుండి వలె పాపము నుండి దూరముగా పారిపొమ్ము. దాని చెంతకు పోయదవేని అది నిన్ను కాటువేయును. పాపము కోరలు సింహము పళ్ళు వంటివి, అవి నరుల ప్రాణములు తీయును. రెండంచుల కత్తి నయము కాని గాయము గావించును. దైవాజ్ఞ మీరి చేసిన పాపమును అట్లే చేయును. దౌర్జన్యపరుడును గర్వాత్ముడు నయనవాడు సర్వమును కోల్పోవును. పేదవాడు పెట్టిన మొర తిన్నగా దేవుని చెబులో పడును. ప్రభువతనికి తక్షణమే తీర్పు చెప్పును. మందలింపును అంగీకరింపని వాడు పాపపు త్రోవలో నడచును. దైవభీతి కలవాడు పరివర్తనము చెందును. మంచి వక్త ఎల్లయెడలా పేరు తెచ్చుకొని ఉండవచ్చును, కాని అతడు నోరు జారినచో విజ్ఞుడు వెంటనే గుర్తించును. ఇల్లు కట్టుకొనుటకు సొమ్ము అప్పు తెచ్చుకొనుట తన సమాధికి తానే రాళ్లు ప్రోగు చేసుకొనుట వంటిది. దుర్మార్గులు గుమికూడినప్పుడు మండెడు కట్టెల వలె నుందురు. వారెల్లరును కాలి నాశమగుదురు. దుష్టుడు నడిచెడి త్రోవ నురుపుగా ఉండును, కాని అది మృతలోకమును చేర్చును. విజ్ఞుడు అజ్ఞుడు. దైవాజ్ఞలను పాటించువాడు తన వాంఛల నదుపులో పెట్టుకొనును. దైవభీతి కలవాడు పరిపూర్ణమైన విజ్ఞానము పొందును. తెలివి లేని వానికి బోధింపచాలము, కాని తెలివి కల వాని వలె నటించువాడు కష్టముల పాలగును. జ్ఞాని విజ్ఞానమును పారు నేరు వలె ఎప్పుడునూ తరగకుండును. అతడి ఉపదేశము
వట్టిపోని చెలమవలే ఊరుచుండును. మూర్ఖుని మనస్సు పగిలిన కుండ వంటిది. అతడు నేర్చిన విజ్ఞానమేమియో హృదయమున నిలువదు. విద్యావంతుడు విజ్ఞాన సూక్తిని మెచ్చుకొనును. అది అతని హృదయములో నూత్న భావములను రేకెత్తించును. కాని అజ్ఞానుడు విజ్ఞాన సూక్తిని వినినను మెచ్చుకొనడు, దానిని వెంటనే మరిచిపోవును. మూర్ఖుని సంభాషణమును వినవలెనన్న బరువునెత్తికెత్తుకొని ప్రయాణము చేసినట్లు భారముగా నుండును. కాని జ్ఞాని పలుకులు వినుటకింపుగా నుండును. సభలోని ప్రజలు జ్ఞాని పలుకుల కొరకు ఎదురుచూతురు. వారతని భావములకెనలేని విలువనిత్తురు. మూర్ఖుని విజ్ఞానము అర్థము పర్థము లేని మాటల ప్రోగు. అది కూలిపోయిన ఇంటి వలె నుండును. అజ్ఞానికి ఉపదేశము నార్జింపవలెనన్న కాలు చేతులకు సంకెళ్ళు పడినట్లుండును. కాని జ్ఞాని ఉపదేశము బంగారు నగగాను ముంజేతికి తొడిగిన మురుగుగాను భావించును. అజ్ఞుడు పకపక నవ్వును, కాని విజ్ఞుడు మందస్మితము చేయును. మూర్ఖుడు తిన్నగా పొరిగింటిలోనికి వెళ్ళును, కాని అనుభవశాలి మర్యాదగా వెలుపల నిలుచుండును. మందబుద్ధి కలవాడు వాకిటి గుండా లోపలికి తొంగిచూచును, కాని మర్యాద తెలిసినవాడు వెలుపల నిలుచుండును. వాకిలి వద్ద నిలుచుండి లోపలి మాటలు వినుట సభ్యత కాదు. సంస్కారము కలవాడట్టి చేయిదమునకు సిగ్గుపడును. కొండెములు చెప్పువారు పరుల మాటలను పునశ్చరణము చేయుదురు, కాని జ్ఞాని జాగ్రత్తగా ఆలోచించి మాటలాడును. అజ్ఞుడు ఆలోచన లేక నోటికి వచ్చినట్లు వదరును. జ్ఞాని చక్కగా ఆలోచించిగాని సంభాషింపడు. మూర్ఖుడు తన శత్రువును శపించినప్పుడు తన్ను తానే శపించుకొనుచున్నాడు. కొండెములు చెప్పువాడు తన పేరును తాను చెడగొట్టుకొనును. ఇరుగు పొరుగువారు అతనిని అసహ్యించుకొందురు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము. ఈ వాక్యములు నీకు సత్యమును బోధించును. వీని సాయముతో నిన్ను పంపిన వారికి నీవు తృప్తికరముగా జవాబు చెప్పగలవు. అవి ఇవి: పేదవానికి అండలేదు కదా అని వానిని మోసగింపకుము. రక్షబండ వద్ద నిస్సహాయుడై నిలిచియున్న దరిద్రుని అనగద్రొక్కకుము. ప్రభువు పేదల కోపు తీసుకొనును, వారిని పీడించు వారిని తాను పీడించును. కోప స్వభావునితో చెలిమి చేయవలదు, ఉగ్ర స్వభావునితో కలిసి తిరుగువలదు. అట్లు చేయుదువేని నీవును వాని అవలక్షణము అలవరుచుకొని వినాశము తెచ్చుకొందువు.